أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا لا تلهكم أموالكم ولا أولادكم عن ذكر الله ومن يفعل ذلك فأولئك هم الخاسرون. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టి ప్రభువు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. సర్వలోక ప్రభువు మనందరి దైవం, అందరిపై కూడా శాంతి శుభాలను కురిపించును కాక. మనం ఇంతవరకు కూడా అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి ఒక వాక్యాన్ని విన్నాము. ఇందులో దైవం తెలియజేస్తున్నాడు, విశ్వసించినటువంటి ప్రజలారా, మీ సంతానము, మీ సంపద మిమ్మల్ని దైవం యొక్క నామస్మరణ నుండి మరలించరాదు అంటున్నాడు. అంటే మరుపునకు గురి చేయరాదు అంటున్నాడు. సహజంగా మనిషిని మరుపునకు గురి చేసే అంశాలు ఏమంటే సంపద కానివ్వండి, అతని స్నేహితులు, ఇంకా అతని అలవాట్లు. ఇవన్నీ కూడా మంచిగా ఉన్నట్లయితే అతనికి మరింత పుణ్యాన్ని, మరింత మంచిని అతని జీవితానికి కలుపుతాయి. అదే చెడు స్నేహాలు, అవినీతితోటి డబ్బు సంపాదించడాలు, ఇవన్నీ ఉన్నప్పుడు అతని జీవితాన్ని మరింత అధోగతి పాలు చేస్తాయి. తాత్కాలికంగా అతనికి ధనం ఉన్నట్లు కనబడుతుంది, కానీ కొంతకాలానికి తీవ్రమైనటువంటి అవమానంలో అతను చిక్కుకుపోతాడు. ఇక పరలోకంలో అయితే భయంకరమైనటువంటి ఆ దైవం యొక్క శిక్ష. రండి, మనము స్నేహాన్ని గురించి తెలుసుకుంటున్నాము. ఏ విధమైనటువంటి స్నేహం మనకు ఉండాలి, ఎలాంటి స్నేహితులతో మనము కలిసి ఉండాలి, ఈ విషయాల గురించి తెలుసుకుంటున్నాము. దైవ ప్రవక్త తెలియజేశారు, ఎవరైతే దైవం కొరకు ఒకరినొకరు ప్రేమించుకుంటారో, స్నేహం చేస్తారో, దైవనామ సంస్మరణ కోసము ఒక చోట కూడి ఉంటారో, మరి అటువంటి వారందరినీ కూడా దైవము తన కారుణ్యపు ఛాయల్లోకి తీసుకుంటాడు. ఇంకొక సందర్భంలో దైవ ప్రవక్త ఈ విధంగా తెలియజేశారు, ఒక వ్యక్తి ఒక బస్తీలో ఉండి తన స్నేహితుని కలుసుకోవడానికి బయలుదేరాడు. దైవం అతని మార్గంలో ఒక దూతను కూర్చోబెట్టాడు. ఆ దూత అతనితో అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని. ఆ వ్యక్తి అన్నాడు, పలానా చోట నా స్నేహితుడు ఉన్నాడు, అతన్ని కలుసుకోవడానికి నేను వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు ఆ దూత అన్నాడు, అంటే ఆ స్నేహితుడి నుండి నీకేమైనా రావాల్సి ఉన్నదా? అతను ఏమైనా నీకు డబ్బులు ఇవ్వాలా? ఎందుకు నువ్వు అక్కడికి వెళ్తున్నావు అనగానే అప్పుడు అతను అంటాడు, లేదు, నేను కేవలము దైవం కోసము, నా స్నేహితుడిని చూడడానికి, అతన్ని కలుసుకోవడానికి మాత్రమే వెళ్తున్నాను అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ దూత అంటాడు, అయితే వెళ్ళు. నువ్వు ఏ విధంగా అయితే నీ స్నేహితుని పట్ల ప్రేమానురాగాలు కురిపిస్తున్నావో, అదే విధంగా దైవం కూడా నీపై ప్రేమానురాగాలు కురిపిస్తాడు. ఈ శుభవార్తను దైవం నీకు తెలియజేస్తున్నాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి కేవలం ఏమాత్రం కూడా ఆశించకుండా స్నేహితుణ్ణి కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు దైవం ఎంతో సంతోషిస్తాడు అన్న శుభవార్తను మనకి ఇక్కడ దైవ ప్రవక్త తెలియజేశారు. ఈ విధంగా మంచి స్నేహం, మంచి స్నేహితులు మనము ఎంత డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ కూడా రానటువంటి వారు మహాశైలాలు. కాబట్టి మంచి స్నేహాన్ని, మంచి స్నేహితులను పొందడం అనేది అది ఎంతో అదృష్టంతో కూడింది. స్నేహితులను అందుకునే మనం మంచి స్నేహితులను దూరం చేసుకోకూడదు. అతను నిజమైనటువంటి స్నేహితుడంటే మనల్ని బాధపడతాడు, అంటే మన మంచి కోసము, మన బాగు కోసము మనము బాధపడుతున్నా కూడా అతను కొన్ని మాటలు మనకు చెప్తాడు. అందులో కేవలం
మన మంచి ఉంటుంది, మనం బాగుపడాలి అన్న తపనే ఉంటుంది. అందుకనే మనకు సామెత చెప్తారు, సంపద ఉన్నప్పుడు 10 మంది చేరతారు, సంపద లేనప్పుడు అందరూ కూడా వెళ్ళిపోతారు అని చెప్పేసి. కానీ నిజమైనటువంటి స్నేహితుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనల్ని విడిచిపెట్టడు. ఇంకా మనము కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు మరింత ఎక్కువగా మరి మనకు దగ్గర అవుతాడు. కాబట్టి మంచి స్నేహం అనేది అది నిశ్చయంగా ఏ మాత్రం కూడా మనము కోల్పోకూడదు. దైవ ప్రవక్త మరి ఒక సందర్భంలో తెలియజేశారు, మరి దైవ ప్రవక్త ఎవరినైనా కలుసుకుంటున్నప్పుడు అత్యంత ఎక్కువగా చిరునవ్వులు నవ్వుతూ వారిని పలకరించేవారు. ఆయన కంటే ఎక్కువగా చిరునవ్వు నవ్వేవారిని నేను చూడనే లేదు అని ఒక శిష్యుడు చెప్పడం జరిగింది. ఈ విధంగా నవ్వుతూ పలకరించడము, వారితో ప్రేమతోటి అనురాగంతో ఉండడం అనేది అది స్నేహితుల మధ్య మరింతమైనటువంటి బలమైనటువంటి బంధాన్ని అది ఏర్పాటు చేస్తుంది. కాబట్టి మహాశిలారా, కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నేహితుల యొక్క అంటే మన నిజమైనటువంటి స్నేహితుని యొక్క మనసుని ఎంత మాత్రం కూడా నొప్పించకూడదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. సహజంగా మాటల్లో వాటిల్లో ఈ విధంగా చెడు పేర్లు పెట్టడము, చెడ్డ పేర్లు పెట్టడము, వేళాకోళం ఆడడము ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనము మంచి స్నేహితులను పొందడం ఎంత కష్టమో, ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోయినట్లయితే తిరిగి వాళ్ళని పొందడం కూడా అంతే కష్టం. మామూలు స్నేహితులు చాలామంది మనకు ఉంటారు, ఏ మాత్రం కూడా ప్రయోజనం లేని వాళ్ళు, డబ్బులుంటే ఉన్నవాళ్ళు, డబ్బు లేకపోతే వెళ్ళిపోయేవాళ్ళు, మరి చెడు అలవాట్లలో మనకు మన వెంట ఉండేవాళ్ళు. వీళ్ళు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే మహాశిల. మనల్ని పాడు చేసేవాడు, మనకు చెడు అలవాట్లు కల్పించేవాడు, మన డబ్బుల కోసం వచ్చేవాడు, ఇటువంటి వాళ్ళు మనిషికి లేనప్పుడు మాత్రం అతను బాగుపడతాడు. ఇటువంటి స్నేహాల వలన మనిషికి నష్టం తప్పించి ఒక పైసా ప్రయోజనం ఉండదు. కానీ అలా కాదు, మంచి స్నేహితుడు మనలను మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. మనము ఒకవేళ చెడు మార్గంలో వెళ్తున్నట్లయితే అతను హెచ్చరిస్తాడు, ఈ విధంగా చేయకూడదురా అని చెప్పి. అతను ఒకవేళ బాధ పెట్టినప్పటికీ కూడా మనము అతని మాట విన్నట్లయితే నిశ్చయంగా మరి మంచి మార్గాన్ని పొందుతాం. అందుకనే దైవ ప్రవక్త తెలియజేశారు, మంచి స్నేహితుడు కస్తూరి అమ్మే వానితో సమానం అన్నారు. కాబట్టి అతని దగ్గర ఉన్నప్పుడు కొంచెం మంచైనా మనకు తగులుతుంటుంది. ఏ విధంగా అయితే కస్తూరి అమ్మేవాని దగ్గర మనం కూర్చున్నప్పుడు ఏమి కొనకపోయినప్పటికీ కూడా కొంచెం సువాసన ఏ విధంగా అయితే మనకు తగులుతూ ఉంటుందో. మహాశైలరా, దైవ ప్రవక్త తెలియజేశారు, ఒకవేళ మీ హృదయంలో మీ స్నేహితునిపై ప్రేమాభిమానాలు ఉన్నట్లయితే అతనికి తప్పనిసరిగా తెలియజేయండి అన్నారు. ఈ విధంగా తెలియజేయడం వల్ల నా స్నేహితుడు నన్ను ఇంతగా అభిమానిస్తున్నాడా, నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడా అన్న ఆలోచన వస్తుంది. మనం మనసులో పెట్టేసుకొని అతనంటే చాలా ఇష్టం అని మనసులో పెట్టుకున్నట్లయితే అతనికి ఏ విధంగా తెలుస్తుంది? అందుకని దైవ ప్రవక్త తెలియజేశారు, మీ సోదరుల పట్ల, మీ స్నేహితుల పట్ల మీ మనసులో ఎంతైతే ప్రేమ ఉన్నదో దాన్ని వాళ్లకు తెలియపరచండి, వ్యక్తపరచండి వాళ్ళ వద్ద అన్నారు. మరి మరొక సందర్భంలో ఒక వ్యక్తి దైవ ప్రవక్త వద్దకు వెళ్ళాడు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఓ ప్రవక్త, నాకు పలానా వ్యక్తి అంటే చాలా ప్రేమ, అయితే అది కేవలం దైవం కోసమే అన్నాడు. అప్పుడు దైవ ప్రవక్త అన్నారు, మరి ఈ విషయం అతనికి తెలుసా? అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, లేదు ప్రవక్త, నేను తనకి ఎప్పుడు కూడా చెప్పలేదు. అంటే వెంటనే వెళ్ళు, నువ్వు చెప్పు, నేను కేవలం దైవం కోసం నిన్ను అభిమానిస్తున్నాను, ప్రేమిస్తున్నాను అని చెప్పు అని చెప్పడం జరిగింది. వెంటనే ఆ వ్యక్తి అక్కడ నుండి వెళ్ళి తన స్నేహితులతో ఈ మాట చెప్పగానే అతను ఎంతో ఆనందపడతాడు. ఈ విధంగా మహాశిలారా, ఒకరికొకరు కష్టాల్లో తోడుండడము, ఏదైనా మంచి శుభ సందర్భాలు వచ్చినప్పుడు బహుమతులు ఒకరినొకరు ఇచ్చుకోవడం ఇత్యాది విషయాలు, మరి అవసరమైనప్పుడు మన ప్రేమను వారికి వ్యక్తపరచడం ఇత్యాది విషయాల వలన వ్యక్తుల మధ్య ప్రేమ మరింత ఎక్కువగా బలపడుతుంది. అపోహలు, అపార్థాలు ఏదైనా ఉంటే తొలగిపోయే అవకాశం ఉంటుంది.
దైవ ప్రవక్త తెలియజేశారు ఒక సందర్భంలో, ఒక మనిషి మరొకరితో స్నేహాన్ని, సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు అతని గురించి పూర్తిగా తెలుసుకోవాలి, అతని పరిస్థితుల గురించి తెలుసుకోవాలి. అప్పుడే వారి మధ్య పరస్పరమైనటువంటి అభిమానం గట్టిపడతాయని చెప్పడం జరిగింది. నా స్నేహితుడు ఊరకే నాకు కాదు, అతని కుటుంబ పరిస్థితులు ఏమిటి, అతని ఆర్థిక పరిస్థితులు ఏమిటి, అతను ఉన్నటువంటి ఏదైనా కష్టాల్లో ఉన్నాడా, లేకపోతే అతను ఏ పరిస్థితిలో ఉన్నాడు, ఇత్యాది విషయాలు కూడా మనం తెలుసుకుని దానిని దూరం చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ బంధం మరింత ఎక్కువగా బలపడుతుంది. కేవలము మాటల వరకు మాత్రం ఉంచి ఏదో కలిసినప్పుడు మాట్లాడుకుని ఆ తర్వాత మామూలుగా ఉన్నట్లయితే అది ఎంత మాత్రం కూడా పరిచయం అవుతుంది, కానీ నిజమైనటువంటి స్నేహం కాదు. మనకు పరిచయస్తులు చాలామంది ఉంటుంటారు మహాశిల, కానీ నిజమైనటువంటి స్నేహితులు, మనము నా అనుకునే వాళ్ళ స్నేహితులు వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి అటువంటి స్నేహాన్ని ఎంత మాత్రం కూడా మనము కోల్పోకూడదు. మరి దైవ ప్రవక్త తెలియజేశారు, మీరు మీ స్నేహితులపై పట్ల విశ్వాసంతో, శ్రేయోభిలాషతోటి మెలగండి అన్నారు. అంటే నమ్మి ఏదైనా ఒక విషయం అతను చెప్పినప్పుడు, లేకపోతే ఒక వస్తువు మన వద్ద పెట్టినప్పుడు ప్రాణం పోయినప్పటికీ కూడా అందులో ఎంత మాత్రం కూడా ద్రోహానికి తలపెట్టకండి అన్నారు. అంతేకాదు సుమా, దైవ ప్రవక్త ఒక సందర్భంలో తెలియజేశారు, తన కోసం తాను ఏదైతే ఇష్టపడతాడో తన స్నేహితుని గురించి కూడా అదే ఇష్టపడాలి, అదే నిజమైనటువంటి స్నేహం అన్నారు. కాబట్టి నాకు నేను ఎంత బాగా ఉండాలి అనుకుంటాను, ఏ విధంగా నాకు నష్టం రాకూడదు అని నేను కోరుకుంటాను, అదే విషయాన్ని తన స్నేహితునికి సంబంధించి కూడా అతను అదే విధంగా కోరుకోవాలి. అంతే తప్పించి స్నేహం వరకు ఉంటుంది, ఆ తర్వాత నేను నా ఇష్టం నా విధంగా చేసుకుంటాను, అతని ఇష్టం అతనిది అని ఎంత మాత్రం ఉండకూడదు. ఉదాహరణకు చూడండి, ఒక వస్తువు మనకు హాని చేస్తుంది, ఆ వస్తువును తాగితే మనకు హాని చేస్తుందని తెలిసినప్పుడు నా మట్టుకు నేను బాగానే ఉంటాను, నా మట్టుకు నేను తాగను, నా స్నేహితుడు తాగినా నాకు అనవసరం అని ఎంత మాత్రం ఉండకూడదు. ఉదాహరణకు మద్యపానమే ఉంది. మద్యపానం వల్ల కలిగే చెడులు ఒక వ్యక్తికి తెలుసు, దానిని తాగడం వల్ల ఈహపరలోకాల్లో ఏ విధమైనటువంటి నష్టం కలుగుతుందో తెలుసు. కానీ అతని స్నేహితుడు ఆ అలవాట్లో కూరుకుపోయి ఉన్నప్పుడు నాకెందుకులే, అతని ఇష్టం కదా అని అంత మాత్రం కూడా ఒప్పుకోకూడదు. ఆ మద్యపానం అనేది ఎంత నష్టమో తనకి తెలుసు, కాబట్టి ఆ నష్టం నుండి తన స్నేహితుడిని కూడా బయటపడే మార్గాన్ని, ఆ ప్రయత్నాన్ని అతను చేయాలి. కాబట్టి చెప్తూ ఉండాలి. కొంతకాలానికి అతను తన స్నేహితుని మాట వినే అవకాశం ఉంటుంది. సరే, అతని ఇష్టం అతనిది, నా ఇష్టం నాది అని అంత మాత్రం కూడా ఊరుకోకూడదు. ఇదే నిజమైనటువంటి స్నేహం. తన స్నేహితుడు నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకునేవాడు కాదు నిజమైన స్నేహితుడు. అందులో నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేసేవాడే నిజమైనటువంటి స్నేహితుడు. సరే మహాశిలారా, మరికొన్ని విషయాలు మనం రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏ విషయాలైతే మనం ముందుకు వస్తున్నాయో స్నేహాన్ని గురించి, వీటిపై ఆలోచన చేసి ఒక మంచి స్నేహాన్ని మనము పొందే భాగ్యాన్ని దైవం మనందరికీ కూడా కలుగజేయగాక. వాకులు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.